రొయ్య రైతుకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభయ హస్తం అందించారు. ఎప్పుడైతే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికాకి దిగుమతి అవుతున్న రొయ్యల మీద ఉన్న 27% 34% పెంచారో అది ఈ రోజు నుంచి అమల్లోకి రాబోతా ఉంది. అంటే అమెరికాలో ఏప్రిల్ 9, మనకి ఈ రోజు నైట్ నుంచి అమల్లోకి వచ్చింది. అది గనక అమలైతే భారతదేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం రొయ్యల్లో ప్రాసెస్ చేసిన వాటిల్లో 40% అమెరికాకి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి, మరో 40% చైనాకి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. చైనాకి ఎక్స్పోర్ట్ అయిన రా మెటీరియల్ని అక్కడ ప్రాసెస్ చేసి వాళ్ళు కూడా అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. అంటే భారతదేశం నుంచి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పండించే పంటలో 80% అమెరికాకి వెళ్తూ ఉంది. ఎప్పుడైతే 27 నుంచి 34% సుంకాలను పెంచాడో వెంటనే కేజీకి 40 రూపాయల ధర పతనం అయిపోయింది. ఇంకా పడిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఆందోళనతోనే ఎక్కువ పడిపోయే అవకాశం ఉంది. వ్యాపారస్తులు అయితే కొనుగోలు చేయడం ఆపేశారు. ఎందుకంటే అమెరికాలో ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారం, అక్కడ ఉన్న సంక్షోభం ప్రకారం ఈ రేట్లకు మేము అమ్మలేము అని చెప్పేసి వ్యాపారస్తులు కొనుగోలు చేయడం ఆపేయడంతో ఆక్వా సాగు సంక్షోభంలో పడింది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 100 కౌంట్ రొయ్యని 220 రూపాయల కన్నా తక్కువకి కొనుగోలు చేయడానికి వీల్లేదు అని ఆదేశాలు జారీ చేశారు. దాంతో ధర అక్కడ ఆగింది. ఇక నిన్న రైతు సోదరులంతా సమావేశమయ్యారు. వచ్చే జూలై నుంచి ఆక్వా సాగుకి క్రాప్ హాలిడే ప్రకటించాలని డిసైడ్ అయ్యారు. ఇక పంట సాగు మేము చేయలేము, దానా ధరలు పెరిగాయి, ఇక ఆ సీడ్ సరైనది దొరకడం లేదు, ఎక్స్పోర్ట్ చూస్తే ఇలా ఉన్నాయి. ఎకరానికి 2 లక్షల నుంచి 3 లక్షలు పెట్టుబడి అవుతూ ఉంటే కేజీ 200, 220 అంటే కనీసం కోడికి చికెన్కి వచ్చిన రేటు కూడా మాకు రావడం లేదు. గిట్టుబాటు అయ్యే పరిస్థితులు లేదు కాబట్టి మేము సాగు చేయలేము, క్రాప్ హాలిడే ప్రకటించుకుంటామని చెప్పారు. ఈ క్రాప్ హాలిడే మరిన్ని ప్రాంతాలకి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లా, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో విస్తరించే అవకాశం ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో రొయ్యలు, ప్రాసెస్ చేసిన రొయ్యలు ఎక్స్పోర్ట్ మీద ఎలాంటి ప్రభావం ఉండబోతా ఉంది, ప్రపంచం అసలు ఆర్థిక సంక్షోభంలోకి పోతా ఉందా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. అయితే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఒక మంచి మాట చెప్పారు. కేవలం అమెరికాకి ఎక్స్పోర్ట్స్ మీద ఆధారపడకుండా ప్రత్యామ్నాయంగా మనం ఏర్పాట్లు చేసుకుందాం. భారతదేశంలో రొయ్యల వినియోగం చాలా తక్కువగా ఉంది, 5% కూడా వినియోగించడం లేదు. కాబట్టి మనకు 145 కోట్ల జనాభా ఉంది. రొయ్యల వినియోగం భారతదేశంలోనే పెంచాల్సిన అవసరం ఉంది. కోడి చికెన్తో కానీ మటన్తో కానీ పోల్చుకుంటే ప్రస్తుతం రొయ్యల ధరలే చాలా తక్కువగా ఉన్నాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నా కూడా చికెన్, మటన్ కన్నా కూడా రొయ్యలు తినడమే ఆరోగ్యానికి మంచిది. దీనికి సంబంధించి మరింత ప్రచారం కల్పించడంతో పాటు దేశీయంగా వినియోగం పెంచేందుకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటాము అని మంత్రి గారు చెప్పారు. ఎక్స్పోర్ట్స్ కూడా అమెరికా కాకుండా వేరే ఆస్ట్రేలియా, బ్రెజిల్, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాలకి ఎక్స్పోర్ట్ చేయడానికి ఆల్టర్నేటివ్స్ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. అయితే రాబోయే 2 నెలల్లో ఆక్వా రంగం మీద ట్రంప్ పెంచిన సుంకాలు ఎఫెక్ట్ ఎలా ఉండబోతా ఉందనే దాని మీద కొంత క్లారిటీ వచ్చింది. క్లారిటీ వచ్చిన తర్వాత రైతు సోదరులు ఆ జూన్ నుంచి జూలై నుంచి ఆక్వాలో రొయ్యలు సాగు చేయాలా లేదా అనేది డిసైడ్ అవుతారు. రొయ్యల మీద కనుక ఎఫెక్ట్ అయితే ఆ ప్రభావం చేపల సాగు మీద కూడా పడే అవకాశం ఉంది. దాని మీద మనం మరిన్ని వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం.